మొదలుపెట్టెను. ఈయన నజరేయుడని యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండుమని అనేకులు వారిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారా గ్రుడ్డి వారిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వారితో చెప్పిరి. అంతటి వాడు, వారిని ఆత్మలో బలపరచండి. నిజమైన దేవుడు చనిపోయిన వారిని లేపే దేవుడు, గుడ్డి వారికి చూపునిచ్చు దేవుడని, ఓనైనా మోగు వారికి మాటలిచ్చు దేవుడని నాయన వారికి నాయన ప్రభాను సత్యాన్ని తెలిపిస్తున్నందుకు నీకు వందనం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమె కష్టపడి 24 గంటలు కూడా ప్రాక్టీస్. ఈ మార్క్స్ వార్త 10:46లో చెప్తా ఉన్నారు. ఇక్కడ చూస్తా ఉన్నాము, త్రో ప్రక్కన ఒక గుడ్డి పిచ్చుకుడు కూర్చున్నాడు. గుడ్డివాడు చూడగలుగుతాడా అండి? గుడ్డివాడు చూడలేడు. చీకటి. ఎందుకంటే ఎక్కడైనా ఆ వ్యక్తి వెళ్ళాలంటే ఆయనకు ఒక ఆధారం కావాలి. ఎవరో ఒకరు చేయి పట్టుకొని తిప్పితే గానీ ఆయనకు తెలియదు ఆయన ఎక్కడ వెళుతున్నాడు. అలానే ఈ మార్క్స్ వార్త 10:46లో ఈ యొక్క గుడ్డివాడిని చూస్తా ఉన్నాము. ఈ వ్యక్తి చేయి పట్టుకొని తిప్పితే కానీ తెలియదు ఎక్కడ వెళ్తున్నారో. ఆ ప్రాంతంకి యేసు ప్రభువుల వారు వెళుతా ఉన్నారు. వెళుతున్నప్పుడు ఈ వ్యక్తికి ఒకటే ఆశ కలిగిందంట. ఆయన ఆశ ఏంటి? మీలో ఏదో ఒక ఆశ ఉండొచ్చు, ఒక ఆర్థిక సమస్య. అయ్యో బాబోయ్, ఈ యొక్క సమస్య నాలో నుంచి అప్పు బాధలు ఉన్నాయి, పలానా ఆయనకి ఈ డబ్బులు ఇచ్చేస్తే పోతుంది నా సమస్య, లేదంటే నాలో కిడ్నీ వ్యాధి ఉంది, ఈ బలహీనత ఉంటే బాగుంటది అని మనలో ఉంటది. ప్రతి ఒక్కరికి సమస్యను బట్టి అలాగా అనుకుంటూ ఉంటారు. ఆయన ఎక్కడో విన్నాడంట. విని ఒకటే, ఈయన దావీదు కుమారుడంట, ఈయన దగ్గరకు వెళితే నాకు స్వస్థత అనేది కలుగుతుంది అనే విశ్వాసం ఆయనలో కలిగింది. అలానే నేను యవ్వన కాలంలో నుండి నా పేరు పుట్టుక క్రైస్తవుని, నా పేరు దినకరన్. ఎప్పుడు కూడా చర్చ్కి వెళ్ళమంటే చర్చ్కి వెళ్ళకపోయేవాడిని, లేకపోతే చర్చ్కి వెళ్ళినా కానీ వెళ్ళాలా, అక్కడ కూర్చోవాలా, అటెండెన్స్ చేయాలి, తిరిగి రావాలా. నాకు చిన్న యవ్వన కాలం నుండే దాదాపు నేను చదువుతున్న దాదాపు 7th క్లాస్ నుండే నేను మార్షల్ ఆర్ట్ స్టార్ట్ చేసినాను. ఒక ఇన్స్టిట్యూట్ కు వెళ్ళడం జరిగింది. అక్కడ జరుగుతున్నప్పుడు నేను అడిగినాను, బ్రదర్ ఐ వాంటెడ్, నేను ఈ మార్షల్ ఆర్ట్స్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. అప్పుడు ఆ వ్యక్తి ఒకటే చెప్పినాడు, ఎస్ బ్రదర్ దీనికి సో ఇలా ఉండాలి అన్నప్పుడు చలో అని చెప్పేసి దానిలో నేను అదే నా గోల్. ఇంకా నన్ను దాని తప్ప ఇంకేది లేదండి. 2000 సంవత్సరం వచ్చింది. 2000 సంవత్సరం వచ్చినప్పుడు ఆ సమయంలో ఆ వినాయక చవితి వచ్చింది. నా స్నేహితులంతా కూడా అన్య కుటుంబస్తులు కాబట్టి వాళ్ళందరూ కూడా నేను, ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ వెళ్ళాలంటే నా ఫుల్ ఫ్రెండ్స్ తోటి వెళ్ళి భయంకరంగా అక్కడ ఇక్కడ తిరుగుతుండేవారు. మేము తిరుగుతున్నప్పుడు వినాయక చవితి వచ్చినప్పుడు మేము ఒకటే చేసినాం. అందరం కూడా ఎక్కిపించి ఆ కాలనీలో అంత చందా చేసి పెద్ద వినాయకుడిని కూర్చోబెట్టి బాగా హడావుడి చేసి అంత చేసిన తర్వాత ఆ స్నేహితులతో నేను బాగా ఎంజాయ్ చేసి 9 రోజులు బాగా హడావుడి చేసామండి. హడావుడి చేసి 9వ రోజు తీసుకెళ్లి ట్యాంక్ బండ్లో ఆ విగ్రహాన్ని పడేయడం జరిగింది. ఎందుకంటే నా స్నేహితులు అనిల్ కాబట్టి సో నేను అందులో పాల్గొంటున్నాను అనమాట. పాల్గొన్న తర్వాత తిరిగి నేను నా ఇంటికి వచ్చేసినాను. నక్లెస్ రోడ్ ట్యాంక్ బండ్లో పడేసి ఇంటికి వచ్చిన తర్వాత ఆ రాత్రి భయంకరంగా తిరిగి ఆ రాత్రి ఇంటికి వచ్చినాను. ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మగారు చూసి, ఆ రోజు మా అమ్మగారు ఆదివారం బైబిల్ చర్చ్కి వెళ్ళమంటే బైబిల్ తీసుకొని నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మగారు చూసి పొద్దున 10ంటికి వెళ్ళి నేను రాత్రి 10ంటికి రావడం జరిగింది. రాత్రి 10ంటికి వచ్చిన తర్వాత మా అమ్మగారు చూసి, ఏంట్రా నాన్న ఎక్కడ వెళ్ళినావు అన్నప్పుడు, అమ్మ బట్టలంతా చూస్తే అర్థమైపోతుంది వీడు పలానా వినాయకుడి పలానా వెళ్ళి అంత హడావుడి చేసి వచ్చినాడని అర్థమైపోయింది. ఎందుకంటే నా స్నేహితులు అన్ని కుటుంబాలను చూస్తున్నారు కాబట్టి స్నేహితులతో ఎంజాయ్ చేసి వచ్చాడని చెప్పి ప్రిపేర్ అవుతే కానీ ఎగ్జామ్ రాయలేవు. అలానే ఈ మార్షల్ ఆర్ట్స్ ఫైట్ కూడా ఒక వ్యక్తిని అటాక్ చేయాలంటే వాడిని కింద వేసి వాడిని వాడి దగ్గర పాయింట్స్ కొట్టాలంటే కనుక నీలో ఏముండాలా? ప్రాక్టీస్ ఉండాలా. అలానే నాకు ఒకటి ఆ రాత్రి అంతా కూడా కిడ్నీ హ్యాంగ్ చేసి ఆ రాత్రి ప్రాక్టీస్ చేస్తున్నాను.
2000 సంవత్సరంలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నా కళ్ళు మస్కైపోవడం స్టార్ట్ అయిందండి. ఓ క్రమక్రమాన మస్కైపోతుంది. ఏంది అని చూస్తే అర్థం కావట్లేదు. రాత్రి 10:30-11 గంటలకి నాకు ఇంకా అర్థం కావట్లేదు. కేవలం గంట సేపట్లో నా కళ్ళు మోయబడ్డాయి. కళ్ళు తెరిచి చూస్తే కళ్ళు ఇలానే ఉంటాయి కానీ కళ్ళు అయితే కనపడవు. చీకటి. 10 నిమిషాలు మీరు కళ్ళు మూసుకొని ఉండగలుగుతారా? ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ వరకు నడవగలుగుతారా? అలాగా ఈ యావత్ భారతదేశంలో 5 సంవత్సరాలు గుడివాడిగా ఉన్నాను. ఆ రాత్రి నా 2 కళ్ళు మోయబడ్డాయండి. త్వరగా వెళ్ళేసి మా అమ్మగారి దగ్గరికి వెళ్ళేసి డోర్ కొడితే మా అమ్మ అంటా ఉంది, ఏమైందన్నా అంటే, అమ్మ నాకు ఇప్పుడు ఏమీ కనపడట్లేదమ్మా అంటే, అమ్మనింది ఏమైందన్నా ఎవడన్నా కొట్టాడా? రాడ్ తీసుకొని కొట్టాడు. ఎందుకంటే గొడవలంటే ఫస్ట్ గా ఊరికి ఏదైతే పోదు, ఎవడన్నా కొట్టాలన్నా ఏం చేయాలన్నా కానీ మొట్టమొదటిగా నేనే ఉండేది అందులో. వాడు తీసుకురావాలా ఏంద్రా అని చెప్పేసి మాట్లాడాలా. ఆ రీతిగా ఉన్న నేను ఆ రాత్రి నా 2 కళ్ళు పోయినాయి. చూడలేదండి. చీకటి. ఎక్కడ అంటే నా చేయి పట్టుకొని తిరగాల. ఈ మార్గ సువార్తలు చూసిన ఈ గుడ్డివాడు వల్లే ఎంతో వాదన, ఎంతో కన్నీరు, ఏది బ్రతుకోవాలని అనుకుంటున్నప్పుడు త్వరగా మా అమ్మగారు ఇంకా రాత్రి కాల సమయంలో ఏమైందన్నా ఎవడని కొట్టాడంటే, ఎవరు కొట్టలేదమ్మా నన్ను. అల్లంతా వెతికింది, ఎక్కడ దెబ్బ తగ్గలేదు. ఆ మరుసటి దినాన హైదరాబాద్ లో వెళ్ళని హాస్పిటల్ లేదు. హైదరాబాద్ లో వెళ్ళని హాస్పిటల్ లేదు. చూడండి, డాక్టర్ లేడండి. కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు డాక్టర్లకు పెట్టినాను. 2001 డాక్టర్ హైదరాబాద్ సరోజిని మైదీపట్నంలో రావడం జరిగింది. 2001లో డాక్టర్లు చెక్ చేసి చెప్పినారు ఒకటే, మాకు అర్థం కావట్లేదండి అన్నారు. కళ్ళు అయితే బాగున్నాయి కానీ మాకు నమ్మశక్యంగా లేదు. ఇంత చిన్న వయసులో 2 కళ్ళు కనపడకపోవడం ఏంటండి అన్నప్పుడు. దాని తర్వాత దృష్టి వెళ్ళినాం. ఒక డాక్టర్ని పిలిచి, హైదరాబాద్లో ఎన్ని కంటి చూపుకు సంబంధించిన హాస్పిటల్స్ ఉన్నాయంటే చెప్పలేడు కానీ నేను చెప్పగలుగుతానండి ఎన్ని హాస్పిటల్స్కి తిరిగినా. ఎంతో వేదన. రోజు మా అమ్మగారు నా చేయి పట్టుకొని తిప్పుతుండేది. బస్సులో కూర్చునేది, హ్యాండిక్యాప్ సీట్లో కూర్చొని అలా వెళ్తుండేవాడిని. 6 నెలలు సరోజినిలో చూపించి దృష్టికి వెళ్ళినాను. దృష్టిలో చూసి వారికి కూడా అర్థం కావట్లేదు. ఏం చేస్తుండేవారు, ఎగుతాల పరుస్తుండేవారు. అరే ఇసుక కూర్చుని ఎదుగుతాయారని చెప్పేసి. అరే ఇంతకుముందు నేను ఎక్కడ వెళ్ళాలంటే బాగా డేరుగా వెళ్తుండేవాడిని. నా 2 కళ్ళు పోయినాయి. నా చెయ్యి పట్టుకోవాలా, నా ఆధారం ఓరొకరు ఉండాలి. అలాంటిది ఇంకా విసిగిపోయినా. ఆ నరాలు ఎండిపోయినాయండి. కంటి చూపుకి చెప్పలేం బ్రదర్ అని చెప్పేసి మా నాన్నగారికి తెలియజేశాను. ఆ రాత్రి ఆ సమయంలో నేను ఎంతో వేదనతో ఉన్నా. ఇంకా కంటి చూపు రాదా, ఇదేంటి అంటే మా అమ్మగారు అన్నారు, వస్తాంటారా అని చెప్తున్నాను. కానీ నేను ఎంతో వేదన పోతున్నాడు. ఎవరి పేరు గల దినకరన్ ఈ రాత్రి స్టేజ్ మీదకి రా, దేవుడిని పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు అన్నప్పుడు లక్షల మంది ప్రజలలో దూచుకొని ముందుకు వెళ్ళినప్పుడు DJ దినకరన్ గారు చాలా సంతోషపడ్డారు. మీరు వచ్చినారా అని చెప్పేసి ఆ స్క్రోలింగ్ చూపిస్తా అన్నారు. దినకరన్ సావుడు అన్నప్పుడు ఆయన అన్నాడు, ఆయన ఎంతో బాధతో చెప్తాను, one day you will remember me brother Dinakaran. God is going to heal you. You are going to become a devil's fighter. Devils నేను చూసినప్పుడు పారిపోబోతుంది. అడుక్కునేవాడు నాయన తండ్రి, నన్ను ప్రభు 10 మంది దగ్గర పోయి అడుక్కునే రీతిగా కాదు, నిన్ను నమ్ముకునేవాడు ఈ రకం అంతా కలిసి ఈ రకం ఉంటాడు. ఆయన ఉన్నత స్థితిలో వస్తాను. నేను గుడ్డివాడి గుండి సేవ చేస్తే ఈ కాలనీలో ఉన్నవారు అంటారు, ఇన్ని రోజుల్లో మార్షల్ ఆర్ట్స్ లో ఛాలెంజ్ల మీద ఒక వ్యక్తితో ఫైట్ చేసి డబ్బులు సంపాదించుకునేవాడు. ఇప్పుడు ప్రభు సేవలో పాటలు పాడి ప్రభు డబ్బులు సంపాదించుకుంటున్నాడా అని అంటారు అని చెప్పి మా అమ్మ ఎవరిని వచ్చి సేవ చేయ అంటే నేనేవారి అయ్యా నేను చేస్తే దేవుని పేరు అవమానం అయ్యా, గుడ్డివాడి గుండి సేవ చేస్తే అని చెప్తుండేవాడు. గుడ్డి భర్తమాయని పరిశుద్ధాత్మ ఆ రాత్రి ఆ సమయంలో ఆ వ్యక్తి ఆయన దగ్గర ఉన్న అన్ని కూడా విడిచిపెట్టినాడు. ఆయన దగ్గర ఉన్నాయి ఆ పిచ్చిగాడి దగ్గర ఏముంటుందండి, ఆయన దగ్గర ఉండేది ఒక చిప్ప లాంటిది, ఏదో బట్ట లాంటివి ఉండే. ఆయన దగ్గర అన్ని విడిచిపెట్టి ఒకటి అంటున్నాడు, దావీదు కుమారుడా నన్ను కనికరించు అన్నప్పుడు మోకాల పై నుండి ప్రభా ఈ స్వరం నీదైతే
నువ్వు నన్ను దర్శించు నాయన, నన్ను దర్శించి నీ స్వరం నీదైతే నా నేత్రాలు తెరవండి ప్రభా అని ఎంతో బాధతో ప్రార్థిస్తున్నప్పుడు ఆ రాత్రి దేవుని శక్తి నాలోనికి దిగి రావడం జరిగింది. బలమైన అభిషేకము నాలోనికి దిగి రావడం జరిగినదండి. దేవుని శక్తి నాలోనికి దిగిన. నేను గతంలో ఎవరిని కొట్టానో, ఎవరిని ద్వేషించానో ఆ వ్యక్తులందరూ ఇంకా నేను తీసుకుపోయి ఒకటే ప్రార్థన చేసిన, ప్రభాను నన్ను కనికరించినప్పుడు దేవుని శక్తి నాలోనికి దిగి రావడం జరిగింది. బలమైన అభిషేకము. ప్రభా డాక్టర్లు అంటా ఉన్నారు ఏమి చేయను. 2004లో నేను అమెరికాలో వాషింగ్టన్ డీసీలో నాకు ఐ గాట్ ఎ ఛాన్స్. అక్కడ ఆపరేషన్ చేస్తామని చెప్పినప్పుడు అక్కడికి నేను ప్లాన్ చేస్తున్నప్పుడు డాక్టర్లు యుఎస్ నుంచి వచ్చిన డాక్టర్స్ ఇక్కడ ఇండియాలో నన్ను ప్రిఫర్ చేసి చెప్పినారు ఏమనంటే స్కానింగ్ చూసి ఏమి చేయలేమన్నప్పుడు నేను ఎంతో బాధతో ఉన్నప్పుడు ఆ రాత్రి ప్రభు ఆత్మ నాలోనికి దిగిరడం జరిగింది. నాలో నుంచి పులిలు, నాలో నుంచి సర్పాలు వెళ్ళిపోవడం నేను గ్రహిస్తా ఉన్నాను. మోకాలపై నుండి ప్రభు ఆనందం దర్శించినప్పుడు ప్రభు శక్తి నాలోనికి దిగిరడం జరిగింది. ఎంతో సంతోషము, ఎంతో ఆనందం నాలోనికి రావడం. 2005లో గంట సేపు అదే రోజు ప్రార్థన చేసిన, 2 నుంచి 3 వరకు ప్రార్థన చేసిన, అరగంట పాటు స్వరాన్ని విని ఆమేనని కలదర్శనాలు దేవుడు నా కన్నులు వెలుగుతో నింపినాడండి. హల్లెలూయా. ఆ రాత్రి నాకు నా నేత్రాలు తెరవబడ్డ తర్వాత త్వరగా లేసి అంతా అనిపిస్తుంది. ఏంది అని చెప్పేసి స్విచ్ ఆన్ చేసే లైట్ వెలుగుతుంది, స్విచ్ ఆన్ చేసే ఫ్యాన్ తిరుగుతుంది. ఇంతకుముందు స్విచ్ లేదు, లైట్ ముందు కూర్చుంటే లైట్ సరిగా కనపడకపోయింది, ఏది కనపడకపోయింది. అలాంటిది ఇంకా త్వరగా లేసేసి త్వరగా మా అమ్మగారి దగ్గరికి వెళ్ళేసి డోర్ కొట్టేసి, అమ్మ అంటే మా అమ్మగారు తెలుసు కదా నాకు చూపు లేదని, త్వరగా వచ్చి ఏమైందో నా కుమారుడికి కళ్ళు కనపడదు కదా ఏంటని చెప్పేసి త్వరగా వచ్చేసి ఏమైందా అన్నప్పుడు అని చెప్తా ఉన్నాను. చేయబట్టుకున్నావు రాగానే, నాన్న ఏమైందన్నా అంటే నేను ఒకటే చెప్తున్నామా, నాకు ఇప్పుడు నువ్వు కనిపిస్తున్నావమ్మా. నమ్మట్లేదు. మా నాన్నకి చెప్తున్నా, నమ్మట్లేదు. ఎందుకంటే వారికి కనిపిస్తున్న సర్టిఫికేట్ అని కన్ఫర్మ్ చేసినారు. మీ బాబు గుడ్డోడు అని చెప్పేసి కన్ఫర్మ్ చేశారండి. అలాంటిది నా యేసయ్య స్వస్థపరిచినారు. బస్సులలో తిరగమని బస్ పాస్ ఇచ్చినారు. నావలే నీవు కూడా ఎంతో వాదనతో ఉన్నావా? నీ వేదన కన్నీరు తుడిచే ఆ యేసయ్యని మన మధ్యలో ఉండినాడు. ఈ రాత్రి కాల సమయంలో నీ కన్నీరు ఈ రాత్రి తొలగించబడబోతుంది. నీలో నా చింత వాదన, నేను ఇలాంటి సమస్యతో ఉన్నాను, ఏంది నా బ్రతుకు అనుకుంటున్నావా? యేసయ్యనికి అవకాశం ఇస్తున్నాడు. ఆ రాత్రి నేను మూగోడా అలా అనేక ప్రాంతాలకి దేవుడు నన్ను వాడుకుంటాను. దేవుడు నాకు స్వస్థత ఇచ్చి చాలా వాడుకుంటా ఉన్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. యేసయ్యానికి వందనాలు. పరిశుద్ధాత్మ ఈ యొక్క రాత్రి నంతరి ఇక్కడ కూడిన ప్రతి బిడ్డతో మాట్లాడినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డను కూడా నీ ఆత్మ చేత నింపినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను. ఆత్మలో బలపరచండి యేసయ్య. వీరికి ఈ దినం నుంచి యేసయ్య నన్ను కనికరిస్తాడు, నన్ను సాధుతాడు అనే విశ్వాసము ఈ బిడ్డలకు అనుగ్రహించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:18 అంటాను, నీవు నా కుమార్తెలమై ఉందన్నావు ప్రభా. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరు కూడా నీ బిడ్డలు ఉన్నారు ఆయన. ప్రతి ఒక్కరితో మాట్లాడేందుకు నీకు వందనాలు. కనికరించండి ప్రభా. ఈ బిడ్డ ఇక్కడంతా బాధపడుతున్న ప్రతి సమస్య, వాదన, కన్నీరు యేసు నామములో తొలగించబడును గాక. థాంక్యూ జీసస్. హల్లెలూయా. ప్రభు కొందరి సమయంలో తాగుతున్నాడు. నీలో ఉన్న బలహీనత నిన్ను విడిచి వెళ్ళిపోతుంది సమయంలో. థాంక్యూ జీసస్.